కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్యామినం దిగ్ధమప్యప్రియంతం తరం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణం నమాజన క్షేత్రపదే ఏకపతి సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవుని కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ వేదవ్యాస భగవానునికి దండ ప్రణామాలు ఆచరిస్తూ శ్రీ మహాభారత కావ్యానికి భీష్మ పితామహునికి కైవారమర్చుకు ప్రణవాత్మ పరమాత్మ స్వరూపుని శిరస్వంచి నమస్కరిస్తుంది. శ్రేయమార్గంలో భాగవతమనము శ్రీ మహాభారతంలో భీష్మ పర్వని దగ్గర శాంతి పర్వంలో ధర్మరాజుకి ఎన్నో సమస్యలు సందేహాలు వాటి పరిష్కారాలు కావాలని అడుగుతూ ఉన్నారు. అందులో భాగంగా యుద్ధమున వెనుకంజ వేయకుండా ఉండేటువంటి ధైర్య సాహసములు ప్రదర్శించినటువంటి వాడు మరణిస్తే ఎటువంటి లోకానికి పోతాడు, వానికి ఎటువంటి గతి లభిస్తుంది అంటే వెనుకంజ వేయకుండా యుద్ధం చేసి మరణించినా పర్వాలేదు, అటువంటి వారికి ఏ స్థితి వస్తుంది అని ఈ యొక్క భీష్మ పితామహుడు ధర్మరాజు అడిగితే దానికి భీష్మ పితామహుడు కథ చెప్తున్నాడు. అంబరీష్ కథ మీకు అంబరీష్ తెలుసు కదా, ఏకాదశ వ్రతాన్ని ఆ అంబరీష మహారాజు యొక్క జీవితంలోని సంఘటనను ఇక్కడ ఉదాహరిస్తున్నారు భీష్మ పితామహుడు. అంబరీష మహారాజు మహాసాత్వికుడు, జ్ఞాని, తపస్వి. ఆయన మన పురాణాల్లో ఆయన కథ చెప్పుకుంటున్నామంటే ఆయన ఎంతో మహాత్ముడై ఉంటేనే ఆయన కథ చెప్పుకుంటాం. ఏకాదశి సందర్భంగా వచ్చిందంటే మాత్రము ఆయన యొక్క కథనే మనం చెప్పుకుంటాం. దుర్వాస మహర్షి అది శాపాలు పెట్టడం వల్లనే మనకి దశావతారాలు. ఆ దశావతారాలన్నీ కూడాను శ్రీ మహావిష్ణువు అంటే 10 శాపాలు పెట్టాడు దుర్వాస మహర్షి అంబరీష మహారాజు. 10 శాపాలు పెడితే ఆ 10 శాపాలను శ్రీ మహావిష్ణువు స్వీకరించాల్సి వచ్చింది. ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది? కాదు, శరణాగతి అయ్యి మనసులు ఏమీ పెట్టుకోకుండా అవి వినకుండా అసలు ఆయన ఏం దూషిస్తున్నాడు అవి వినడం లేదు. ఆయన ఏకాగ్రతా చిత్తముతో పాదాలకు శరణు పట్టుకొని వేసేసి శరణు వచ్చి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఉండిపోయాడు. ఆయన శాపాలన్నీ కూడా ఆయన స్వీకరించాల్సి వచ్చింది. అది శ్రీహరికే దూషిస్తున్నట్టుగా అనిపించి తన చక్రాలు వదులుతాడు శ్రీ మహావిష్ణువు. ఎవరి మీదకి? దుర్వాస మహర్షి. ఆ దుర్వాస మహర్షి ఆ చక్రం నుంచి తప్పించుకోవడం కోసమే బ్రహ్మలోకం వెళ్తాడు. బ్రహ్మదేవుడు సాధ్యం కాదన్నాడు. శివలోకం వెళ్ళాడు, సాధ్యం కాదన్నాడు. మహావిష్ణు దగ్గరికి వెళ్ళాడు. మహావిష్ణు దగ్గరికి వెళ్ళినా కదా మహావిష్ణువు అది నా మాట వినదన్నాడు. చక్రము నా మాట వినదన్నాడు. చక్రము ధర్మరక్షణ కోసం ఉన్నటువంటిది. అధర్మబద్ధంగా వ్యవహరించినప్పుడు మాత్రమే దిక్కులు తప్పుతూ బయటకు వస్తుంది. కాబట్టి సుదర్శన చక్రం అంటేనే ధర్మానికి ప్రతీక. ధర్మరక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దాని లక్ష్యము అన్నాడు. మరి ఇప్పుడు నాకు ఎవరు దిగుతున్నట్ట, ఎవరైతే నువ్వు బాధ పెట్టావో వాళ్ళే నీకు దిక్కువాలి. మళ్ళీ పరిగెత్తుకుంటూ అంబరీష మహారాజు వచ్చేసేసి కాళ్ళ మీద పడిపోతే అంబరీష మహారాజు భయపడిపోయాడు.
స్వామి దుర్వాస మహర్షి మీరెందుకు వారు నేనెందుకు వారు, మీరు నా పనులు కాలు పడడం ఏంటి అని చెప్పేసి ఏదో సంస్థానం నమస్కరిస్తారు. తండ్రి నీ వల్ల నాకు ప్రాణానికి వచ్చింది, ముందు దాన్ని శాంతిని సాధ్యం చేయండి అని. అంటేనే శ్రీహరి యొక్క చక్రాన్ని స్థుతిస్తారు. స్థుతిస్తే ఆ స్థితికి చక్రం అనేది శాంతించి ఉరుకులు కత్తెలు ఆగిపోయేసేసి అలా ఎప్పుడు వెళ్ళలేదు. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం అట్లా ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదేమో, వదిలిన తర్వాత అదే ఫస్ట్ టైం చేసుకుంటామమ్మా. మీరు కాదు సార్. ఆ విధంగా మహావిష్ణు ప్రత్యక్షమయ్యి అక్కడ అంబరీషుడు దర్శనం ఇవ్వడము, ఆ దుర్వాసుని మందలించడము, ఆ పెట్టినటువంటి శాపాలను కూడా నేను స్వీకరిస్తానని చెప్పడము, అవే దశావతారాలుగా మారిపోవడము. ఆ దశావతారాలు మనకందరికీ లోక రక్షణార్థమై సంభవించినటువంటివే. మన ఏ అవతారంలో ధరించినా లోక లక్షణార్థమే, లోక రక్షణార్థం. ఆ విధంగా అంబరీష మహారాజు ఎంతో ధర్మంగా రాజ్యపాలన చేశాడు, యజ్ఞాగాది క్రతువులు చేశాడు, ఎన్నో దానధర్మాలు చేశాడు, జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నాడు, సహజ మరణం పొందినాడు. మరణించిన తర్వాత ఆయన స్వర్గానికి వెళ్ళినాడు. స్వర్గానికి వెళితే స్వర్గములో చాలా ఒక విచిత్రమైనటువంటి సంఘటన చూసినాడు. ఏమిటి ఆ సంఘటన అంటే, తన దగ్గర పనిచేసేటువంటి బంటుగా ఉండేటువంటి ఒకడు సుదేవుడు అనేటువంటి వాడు అక్కడ స్వర్గలోకంలో గొప్ప విమానం పైన తేజోవంతంగా విరాజిల్లుతూ ప్రకాశిస్తూ సంచారం చేస్తున్నాడు స్వర్గంలో. అందరూ నడుస్తా పోతారు దేవతలు కూడా. ఈయన విమానం దిగుతున్నారు. విమానాల మీద తిరిగేట్లు ఎవరుగా బాగా ధనవంతులు భూలోకంలో అయితే, కోటీశ్వరులు అయితే, శ్రీమంతులు దగ్గర పోయి, స్వర్గలోకంలో అయితే శ్రీమంతులకు సంబంధం లేదు. వాళ్ళ యొక్క పుణ్యాన్ని బట్టి అనంతమైన పుణ్యం చేసుకుంటే కానీ ఇతరులు నటుతో పోతున్నారు కదా. అంబరీషుడు ఎన్నో దాన ధర్మాలు యజ్ఞాలు క్రతువులు చేసినటువంటి వాడిని నడుచుకోవాల్సి వస్తుంది. అతను తన కింద పనిచేసినటువంటి బంటుగా ఉండేవాడు సుదేవుడు విమానం మీద సంచరిస్తూ ఉన్నాడు, తేజరెళ్తున్నాడు, చాలా ప్రకాశవంతమైన శరీరంతో ఉన్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఇంద్రుని అడిగాడు, ఇంద్రదేవ ఎందుకు ఈ విధమైన పరిస్థితి వచ్చింది? ఆయన నా దగ్గర బంటుగా ఉండేటువంటి వాడు, అతను ఎప్పుడు పూజలు చేసింది కానీ, యజ్ఞాలు చేసింది కానీ, దానధర్మాలు చేసింది కానీ, ఎటువంటి వ్రతాలు కానీ చేసిందే లేదు. అతనికి ఈ పరిస్థితి ఏంటి? ఇంత గొప్పతనం ఎలా వచ్చింది, ఇంత గొప్ప స్థితి ఎలా వచ్చింది అన్నాడు. అడిగితే అప్పుడు ఇంద్రుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో శశృంగుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతనికి 3 కుమారులు ఉన్నారు. వాడు సదముడు, విదముడు, దముడు అని. సదముడు, విదముడు, దముడు. అదముడు కాదు, దముడు. సదముడు, విదముడు, దముడు. వీళ్ళు 3 కూడాను చాలా బలవంతులైపోయినారు. అహంకారంతో విరవీగడం మొదలుపెట్టినారు. వాళ్ళు రాక్షస కుటుంబంలో పుట్టినలు కాబట్టి రాక్షస బుద్ధులే వచ్చేసాయి. వీళ్ళందరూ కలిసి కొంత సైన్యాన్ని వెంట పెట్టుకొని ఈ యొక్క అంబరీష మహారాజు యొక్క రాజ్యంలోకి ప్రవేశించి జనాలందరినీ అష్ట కష్టాలు పాలు చేసినారు. పంటలన్నీ ధ్వంసం చేసినారు, పశుపక్షాలను చంపి పడేసినారు, పీక్క తిన్నారు, జనాలందరినీ కూడా నలిపి పడేసినారు. ఇలా ఇబ్బందులు పాలు చేసేస్తుంటే ప్రజలందరూ మొరపెట్టుకున్నారు అంబరీష మహారాజు. అప్పుడు సుదేవుని పంపించినాడు, నీవు సైన్యాన్ని వెంట పెట్టుకొని వెళ్ళి ఆ రాక్షసాధములను సంహరించి నువ్వు వాళ్ళని చంపకుండా తిరిగి వచ్చినాన్ని నేను చంపుతా అన్నా. అదే రాజనీతి. అది రాజధర్మం ప్రకారం మరణమో స్వర్గమో, వీర స్వర్గమో, మరణమో, హెల్లార్ హెవెన్ జాతిరత్నాలు. ఆ విధంగా అనగానే సుదేవుడు సరే మహారాజా వెళ్తానని చెప్పేసి పర్మిషన్ అనుమతి తీసుకుని సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళే ముందు ఆ రాక్షసుల యొక్క శక్తి ఎంతో గొప్పతనం ఎంతో తెలుసుకోవాలి ఫస్ట్ కానీ అనేసి ఏం చేశాడు, మారు వేషం చేసుకొని రాక్షస సైన్యంలో కలిసిపోయినాడు ముందే తెలివిగా. ఎందుకంటే తనకి ఎట్లయినా మరణమే కాబట్టి ఏదో విధంగా సాధించుకునే రావాలి.
అని చెప్పేసి రాక్షస సైన్యంలోకి చేరుకున్నాడు. చేరుకొని వాళ్ళ మాయలను తెలుసుకున్నాడు. రాక్షస మాయలు తెలుసుకుని వాళ్ళ బలాబలగాలు చూసుకునేసేసి అర్థం చేసుకునేది ఏమిటంటే మనం మానవ మాత్రం, వాళ్ళు రాక్షసులు, మాయా మహిమలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళతో యుద్ధం చేసి గెలవడం అసాధ్యం అని తెలుసుకున్నాడు. తెలుసుకొని సైన్యాన్ని నిర్వహించాడు. ఓటరి పడ వేసుకోకూడదు. తానేం చేశాడు, ఖడ్గం తీసుకొని శ్మశానంలోకి వెళ్ళాడు. వెళ్ళి పరమశివుడిని దృఢచిత్తముతో తపస్సు చేశాడు, అంటే ప్రార్థన చేశాడు, ధ్యానించినాడు. గట్టిగా దృఢంగా ధ్యానించి, నీకు నేను నా శిరస్సును అర్పిస్తున్నాను, స్వీకరించు మహాత్మా పరమశివ అంటూ ఖడ్గం తీసుకొని మెడ మీదికి వేసుకుంటానే మెల్లో పూలమాల పడింది. ఖడ్గం అదృశ్యమైంది. కళ్ళు తెచ్చి చూస్తే పరమశివుడు దేదీప్యమానంగా వెలువెత్తుతూ త్రిశూలం పట్టుకొని చిరునవ్వుతో అభయహస్తంతో కనబడ్డాడు. ఎందుకు నాయన ఖడ్గంతో నీ శిరస్సును ఖండించుకుంటున్నావు, నీకేం కావాలని కోరుకోవాలి. పరమశివుడు ఇట్లా త్యాగాలు లేకపోతే తొందరగా భోళాశంకరుడు సరళ స్వభావి, మెత్తని మనస్సు. అందువల్ల ఒక్కసారిగా ప్రత్యక్షమై ఏమరంగాలు దొరకగానే అని చాలా ఆనందం వేసింది, సంతోషం వేసింది. పులకించిపోయాడు. సాష్టాంగపడి నమస్కారం చేసి, స్వామి విషయం అంబరీష మహారాజు పంపించినాడు సైన్యాధిపతిగా. ఆ మాయావులైనటువంటి రాక్షసుని సంహరించడం నాకు సాధ్యం కాదు. ఎలా నేను విజయం సాధించాలి, ఆ రాక్షసులను ఎలా నిర్జించాలి, దానికి మీరే మార్గదర్శనం చేయండి. అలాగే అని చెప్పేసి ఇలా అనగానే ఒకటి రథం వచ్చేసింది, ధనుర్బాణాలు వచ్చేసాయి. అలాగే అస్త్రశస్త్రాలన్నీ ఇచ్చేసాడు. ఎవరికి? మీకు విజయం సాధిస్తావు. సరే అని చెప్పేసి అవన్నీ తీసుకొని ఎంతో సంతోషంగా నమస్కరించి యుద్ధానికి వెళ్ళాడు. సైన్యాన్ని వెంటబెట్టి ఆ అస్త్రశస్త్రాలతో యుద్ధం బాగా చేశాడు. రాక్షస సైన్యానంతా సంహరించి వేశాడు. అలాగే సదముని దముని ఇద్దరిని చంపబడేశాడు. వాళ్ళిద్దరు చనిపోయారని తెలిసినటువంటి విధముడు ఉన్నాడు. సదముడు దముడు ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయినారు. ఇద్దరు చనిపోయినారు. ఇంకా ఉన్నవాడు ఎవరు? విధముడే. ఈ విధముడు చాలా కోపం వచ్చేసింది. నా సహోదరులు చంపేసినావా అని చెప్పేసి విపరీతమైన కోపంతో యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో ఇద్దరికి హోరాహోరి యుద్ధం జరుగుతుంది. చివరికి విధముని కూడా ఇతడు చంపేటప్పటికే ఇతడు పొట్టలోకి కత్తి దూర్చేసినాడు. విధముడు సుదేవుడికి పొట్టలోకి పెద్దగా దిగిపోయింది. ఆ లోపల తల ఎగిరిపోయింది. అక్కడ విధముడు తల ఎగిరిపోయింది, చనిపోయినాడు. ఇక్కడ ఇది కత్తి దిగింది, ఇతడు చనిపోయింది. సుదేవుడు కూడా చనిపోయాడు. ఆ విధంగా చనిపోయిన తర్వాత విజయం ఎవరికి వచ్చింది? అంబరీష్ మహారాజు విజయం వచ్చేసింది. సుదేవుడు చనిపోయిండొచ్చు కాక, ఇంకా అవతల వాళ్ళంతా చనిపోయినాడు కదా రాక్షసులంతా, ఇంకేం లేదు. కాబట్టి విజయం సుదేవునికి ఇక్కడికి అంబరీషుడికి వచ్చేసింది. ఇది విషయం జరిగింది. అతడు ఏ విధంగా అయితే పరమశివుని ప్రత్యక్షం చేసుకుని నీ మాట కోసమని రాజు యొక్క ధర్మాన్ని, రాజు చెప్పినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనేటువంటి సదుద్దేశంతో తన శక్తికి వంచన లేకుండా శక్తి అనుసారము తాను పోరాడాడు. తన ప్రాణాన్ని అప్పసముగా బలంగా పెట్టేశాడు. ఆ విధంగా వెనుకంజ వేయకుండా యుద్ధం చేసి ప్రాణాన్ని త్యాగం చేశాడు. యుద్ధం అంటే సాక్షాత్తు యజ్ఞమే. యుద్ధం అంటే యజ్ఞమే. ఆ విధంగా అతడు యుద్ధంలో మరణించడం వల్ల స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాడు. అతనికి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఆనందంగా స్వర్గాలు అనుభవిస్తున్నాడు. ఇదంతా నీకు తెలియదు, ఎందుకంటే సుదేవుడు చనిపోయి ఉన్నాడు కాబట్టి ఈ విషయాల గురించి చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది అతనికి. అది అతనికి గొప్పతనము, అది ఒక పుణ్యము అన్నది. ఓహో అని చెప్పేసి అక్కడ అర్థం చేసుకున్నాడు. యుద్ధంలో వెనుకంజ వేయకుండా మరణించిన వాళ్ళకు ఏమొస్తుంది అంటే వీరస్వర్గం లభిస్తుంది.
సుఖభోగాలు అనుభవిస్తారు, ప్రశాంతమైన జీవితాన్ని స్వర్గంలో అనుభవిస్తారు అని తెలియజేస్తారు ఇక్కడ భీష్మ పితామహుడు. ఇకపోతే ఇంకొక ప్రశ్న వేశారు ధర్మరాజు. ఏమిటా ప్రశ్న అంటే, మహాత్మా భీష్మ, రాజు శత్రువుల విషయమున ఎట్లుండవలను అని ధర్మరాజు అడిగినాడు. ఒక రాజు అనేటువంటి వాడు శత్రువుల పట్ల ఎలా వ్యవహరించాలి? అప్పుడు భీష్మ పితామహుడు కోసల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి క్షేమదర్శి, ఇప్పుడు చెప్పాను మీకు, పోయిన వారం చెప్పుకున్నాం క్షేమదర్శి. ఏమిటి క్షేమదర్శి? రాజు కోసల దేశానికి రాజు. అతని రాజ్యాన్ని కబలించడం కోసమని తన మంత్రులు సేనాధిపతులే కుట్ర పడుతూ ఉంటారు. ఒక కాకిని వచ్చి మహర్షి అప్పుడు కాలకే క్షౌరు, చాలా టఫ్ పేరు అది. కాలకే క్షౌరు, కాలకేశ్ కాలకౌక్షేయి, కాలకౌక్షేయి అనేటువంటి మహర్షి వచ్చి నిండు సభలో ఒక కాకిని ఇచ్చి, ఇది భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చెప్పగలిగేటువంటిది, ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్తుంది, ఇది మీకుంటే మంచిది అని చెప్పేసి రాజుకు గిఫ్ట్గా ఇచ్చిపోతాడు ఆ కాకిని. కాకిని గిఫ్ట్గా ఇస్తే ఆ రోజు రాత్రికి రాత్రే కుట్ర పండుతున్నటువంటి మంత్రులందరూ కలిసి కూర్చొనేసి మాట్లాడుకొని, కాకి సర్వజ్ఞాని అంటే కదా, సర్వజ్ఞత్వం కలిగినటువంటిది కదా, మన యొక్క గుట్టును రట్టు చేస్తుంది కాబట్టి తెల్లవారలో చంపేస్తే ఏ సమస్య లేదని చెప్పి రాత్రి చేస్తుంది. మరుసటి రోజు క్షేమదర్శి దగ్గరికి ఈ కాలకౌక్షేయుడు వచ్చాడు. వచ్చి విషయం తెలుసుకున్నాడు, కాకి చచ్చిపోయింది. ఇప్పుడు అర్థమైందా మహారాజా? ఏమీ అర్థం కాలేదన్నాడు క్షేమదర్శి. నేను ఎక్కడో అరణ్యంలో ఉండి గుర్తించాను, నీ మీద కుట్రలు పండుతున్నారు నీ మంత్రులే. ఈ కాకి కేవలము ఒక నిమిత్త మాత్రమే, దీనికి ఏ జ్ఞానము లేదు, కావాలి తప్పితే ఏం జరుగుతుంది. ఇకపోతే నీకు ధర్మం, నీకు గుర్తు చేయడం కోసం, నీ కర్తవ్యాన్ని జ్ఞాపకం చేయడం కోసం, నీవు ఒక జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కోసం ఈ కాకిని ఇలా ఊరికి పెట్టాను. అర్థమైందా? ఆ కాకి సర్వజ్ఞాని అనగానే వాళ్ళ గుట్టు రట్టవుతుందని చెప్పేసి చంపేశాను. కాబట్టి గుర్తించు, వాళ్ళ మంత్రుల పెట్టు, లేదా శిక్షించు, లేదా బహిష్కరించు. మంచి మంత్రుల్నే నియమించుకో, నమ్మకస్తున్నటువంటి మంత్రులు పెట్టుకో అని చెప్పాను. దాంతో వాళ్ళకి శిక్షించేసి ఇతన్నే మంత్రిగా పెట్టుకొని రాజ్యపాలన చేస్తారు. కాలకౌక్షేయుడిని మంత్రిగా చేసుకుంటారు, రాజ్యపాలన చేస్తారు. అంతకుముందే ఒక సంఘటన జరిగింది ఈ క్షేమదర్శి విషయంలో. ఏమిటా అది అంటే, ఏం చెప్తాను అంటయ్య, ఇంటికి పోయినా అప్పుడే వంట చేసి వచ్చినా కదా, మరి ఇంకేం భయం ప్రశాంతంగా. కథ చెప్పేటప్పుడు నిద్రన్నా రావాలా, లేదా వినన్నా వినాలా, ఈ రెండే జరగాలి, వేరే దానికి పోకూడదు. మనసు లేదు. నిద్ర రావాలంటే 3 పనులు ఉన్నాయంట. సుభాషితం ఉంది సార్, చదవడం. నిద్రాయాః త్రీని స్థానాని పురాణం జప పుస్తకం. పుస్తక పఠనము, పురాణం చెప్పడము, పురాణం వినడము, పురాణ శ్రవణము. రెండోది వచ్చేసి జపం చేసుకుంటా ఉంటే నిద్ర వస్తుంది. పురాణం వింటున్నా నిద్ర వస్తుంది. పుస్తక పఠనం చేస్తున్నా నిద్ర బాగా వస్తుంది. నాకు నిద్ర రాదని సంసారం అంతా గుర్తు చేసుకుంటామంటే పురాణం గుర్తు చేసుకోవాలా, లేదా పురాణం వినాలా, లేదా జపం చేయాలా, లేదా పుస్తకం స్వాధ్యాయం చేయాలి. పుస్తక పఠనం చేస్తే నిద్ర బాగా వస్తారు. అనిద్రాయాః త్రీని స్థానాః అనిద్రాయాః. నిద్ర రాకుండా ఉండడానికి 3 స్థానాలు ఉన్నాయి. 3 స్థానాలు నిద్ర రాకుండా ఉండడానికి ఏమన్నా చెప్పండి. ఫోన్ చూసేది, వివాదము.
వివాదాలే. వివాదం, విగ్రహ అంటారు సుభాషితంలో. ద్యూతం అంటే జూదం, నిద్ర లేకుండా చేస్తుంది. పానం, మద్యపానం, ద్యూతము, వివాదము, విగ్రహం, పానం, ద్యూతం, విగ్రహం చ. పానం, ద్యూతం చ, విగ్రహం చ. ఈ మూడు కూడాను నిద్ర లేకుండా చేస్తాయి. వ్యసనాలు. విగ్రహం చ అంటే వివాదాలు. వివాదాలంటే ఎవరితో కొట్లాడుకోవడము, పిగులాడుకోవడము, అశాంతి ఉండాలి కదా. అటువంటి వాళ్ళకి నిద్ర రాదు. అదే కొద్ది వస్తుంది. సినిమా చూపిస్తాను అదే రిపీట్ వస్తా ఉంటుంది. ఎవరితో వివాదం పెట్టుకుని ఉంటే. అందువల్ల వివాదాలకు పోయే వాళ్ళు ఎవరు? అజ్ఞానులే. ఇంకా జ్ఞానం నిద్ర రాకుండా ఎట్లుంటుంది? వస్తుంది. నిద్ర రాని వాళ్ళు ఎవరు? అది పడుకోవడం కాదు, అది వాగుతూనే ఉంటారు వాళ్ళు రాత్రంతా. ఆ విధంగా నిద్ర రావాలంటే పురాణము వినాలంటే, పురాణం వింటే నిద్ర వస్తుంది. లేదా పుస్తక పఠనం చేయాలి, లేదా జపం చేయాలి. అదైతే బాగా వస్తుంది సార్. పుస్తక పఠనం చేస్తే నిద్ర బాగా వస్తుంది. జపం చేస్తా అంటే నిద్ర సహాయం నిద్రపోయేది. చేసేది నిద్ర కోసం కదా. నిద్ర రాలే ఆన్సర్లోని క్వశ్చన్ ఇది. అవునండి, నిద్రపోవాలి. నిద్రపోయి కొంచెంసేపు మళ్ళీ లేచి తీసుకోవాలి. నిద్ర వచ్చేపు నిద్రపోండి. అర్ధగంట బాగా కొట్టి నిద్రపోయినారనుకోండి, చదివింది కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది. నిద్రపోకుండా దాన్ని నిలబెట్టి నువ్వు చదువుతున్నా కనుక అది నిలబడదు. మా ఇంట్లో నన్ను నిద్రపోనీకుండా నిలబెట్టినావు కాబట్టి మీకు జ్ఞాపకం లేకుండా చేస్తా ఉంటుంది నిద్రదేవత. కాబట్టి నిద్ర వచ్చిన బాగా పడుకుని నిద్రపోండి. అది కూడా ఆరోగ్యమే, సమర్థమేం కాదు. అయితే గంటలు 3 గంటలు 4 గంటలు లేకుండా పడుకోకూడదు. ఒక అర్ధగంట, మహా అంటే గంట, అర్ధగంట లేదా గంట ఎక్కువ నిద్రపోకూడదు. 3 అవర్స్ నిద్రపోదామనే. ఖమ్మం ఆమెనా? పొద్దునపడి నిద్రపోతే దరిద్రం తగ్గుతుంది, డబ్బులు రావు. పొద్దునపడి నిద్ర రాకుండా ఉండాలంటే 9 గంటలకు నిద్రపోవాలి. 8-8:30 పడుకొని వేసేయండి. 9 గంటలకు నిద్రపోతారు. పొద్దున 5 గంటలకు ఖచ్చితంగా మేల్కొని వేస్తారు. నిద్ర రావాలి. తర్వాత మీరు పడుకునేదే 11 వరకు టీవీ మొబైల్ చూసుకుంటా కూర్చొని వేస్తే 11 అవుతుంది, 12 అవుతుంది. ఇంకా పొద్దున్న లేకపోతే ఎట్లయితుంది? చాలా వస్తుంది నిద్ర. కాబట్టి అది తప్పు. 1 గంట మీరు ముందు నిద్ర లేచారు అంటే మరుసటి రోజు 1 గంట నీకు మిగులుతుందని లెక్క. 1 గంట లేట్గా లేచావా అంటే 1 గంట పనులన్నీ లేట్ అయిపోతా వస్తాయి, పోస్ట్ పోన్ అయిపోతాయి. ఇంకో దరిద్రం ఏం తెలిసిన, లేట్గా లేసేటువంటి వాళ్ళకు ఏ పని పట్టుకున్నా జరగదు. అది సాగతిస్తానే ఎట్లా ఉంటుంది? టెన్షన్ ఒకటి జరగడంలే అయిపోవడంలే ఇదే జరుగుతుంది. వాళ్ళకి అది విషయాలు సిద్ధించం. ఇంకో విషయం ఏంటంటే 6 గంటల పైన నిద్రపోయేటువంటి వాళ్ళకు డబ్బులు వచ్చినా నిలబడం, రాబడి ఉండదు. అనవసరమైన ఖర్చులు వచ్చిన నిద్ర పడతాయి. మళ్ళీ అదనంగా పనికి మళ్ళీ ఖర్చులు అన్నీ వచ్చిన నిద్ర పడతాయి. అనవసరమైనది తప్పదన్నట్టుగానే ఖర్చు పెట్టాలంతే. అవసరమా? 5 గంటలు వేస్తే డబ్బులు మిగులుతాయి కదా, ఉన్న డబ్బులు నిలబడతాయి. ఆ 5 గంటలకు లేవడానికి ఇబ్బంది పడితే మరుసటి రోజు 1 గంట భోజనం అయితే పడుకునేది 2 గంట మధ్యాహ్నం. అది ఆరోగ్యమే. చలికాలమైనా ఏ కాలమైనా మధ్యాహ్నం పడుకోండి, పని చేసుకునేసి. అది ఆరోగ్యదాయకం. ఎప్పుడు పడుకున్నా కాళ్ళ కింద 2 గుంటలు వేసుకొని పడుకోండి. 2-3 గంటలు కాళ్ళ కింద వేసుకొని పడుకుంటే చాలా మంచిది. తల కింద కొద్దిగా మెత్తగా పెట్టుకోవచ్చు, కానీ కాళ్ళ కింద ఎత్తుకున్నాను. తద్వారా మీకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, ఆరోగ్యం మంచిది. సరే, ఆ క్షేమదర్శి దగ్గర అంతా చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి సందర్భం అంటే, శత్రువుల పట్ల రాజు ఎట్లుండాలి అని ప్రశ్న.
ఆ ప్రశ్న సమాధానం విష్ణు పితామహుడు క్షేమదర్శి కథ గురించి చెప్తున్నాడు. క్షేమదర్శి కోసల దేశానికి రాజు. కోసల దేశానికి మనకు తెలిసి ఎవరు రాజులు అన్నారు? శ్రీరాముడు. అంతకంటే ముందు చాలా పాత కాలంలో కథ ఇది. క్షేమదర్శి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ క్షేమదర్శి మీదికి విదేహరాజు దండెత్తి వచ్చినాడు. విదేహరాజు దండెత్తి వచ్చి యుద్ధం చేసి క్షేమదర్శిని ఓడించినాడు. రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. రాజ్యాన్ని ఆక్రమించుకోవడం వల్ల ఇతడు అడవుల పాలయ్యి వచ్చేసాడు. ఎవరు? క్షేమదర్శి. అడవుల పాలైపోయినాడు. ఇక్కడ కాలకౌక్షేయుడు అనేటువంటి మహర్షి దగ్గరికి చేరుకున్నాడు. ఆయన దగ్గరికి చేరుకునేసేసి పాద నమస్కారం చేసి విషయమంతా చెప్పాడు. చెబితే మహర్షులు ఏమైనా ఏం చెప్తారు? ఏది శాశ్వతం బాధపడుతున్నావు? నువ్వు ఏం తెచ్చావని ఏం పోగొట్టుకున్నావు? నువ్వు ఏం తెచ్చినావని ఇక్కడికి వచ్చేటప్పుడు పోయిందని ఏడుస్తున్నావు. నువ్వు తెచ్చిందేముంది? ఇక్కడదే తీసుకున్నావు, ఇక్కడదే ఆక్రమించుకున్నావు, ఇక్కడదే నిలబెట్టుకున్నావు. అది మళ్ళీ జారిపోయి. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. సంపదలు ఎప్పుడైనా పొలిపోయేటివే. నదుల పైన అలలలాగా సుఖదుఖాలు, సిరి సంపదలు వస్తుంటాయి, పోతుంటాయి. వారిని మనల్ని వదిలిపెట్టిపోయినాయని బాధపడకూడదు. వారిని మనమే వదిలిపెట్టి బయట వచ్చేటట్టుగా ఉండాలి అన్నాడు. ఇక్కడ వారిని మనమే వదిలిపెట్టి వచ్చేటట్టుగా ఉండాలి. ఒకవేళ నీకు రావాల్సి ఉందా, నువ్వు నట్ట అడుగులో ఉన్నా కనుక నీకు వస్తుంది. నీకు ఇక్కడ ప్రాప్తం ఉందా, నువ్వు ఏడన్నా కూర్చొని నీకు వస్తుంది. నీకు ప్రాప్తం లేదనుకో, ఎదురుగా కూర్చున్నా నీకు అందదు. ఒక సుమతికారుడు ఒక పద్యం చెప్పినాడు. పెట్టిన దినముల లోపల నట్టడువులకైన వచ్చు నానాగతుల, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన గాని లేదు కదరా సుమతి. పద్యం రాసింది. పెట్టిన దినముల లోపల నట్టడువులకైన వచ్చు నానాగతులన్నని పద్యన మహాత్ముడు చెప్తే వాళ్ళ శిష్యుడు పోయాడు ఆయన దగ్గరికి. ఈ పద్యం విని, గురుదేవ ఎలా వస్తుంది నట్టడువులో కూర్చుంటే? అవునయ్యా, నువ్వు దానధర్మ చేసుకుంటున్నావు, బాగా నాకు తెలుసు నువ్వు మంచి భక్తుడవు, దానధర్మాలు చేస్తున్నావు అన్నవాడు, గుణవంతుడవు, జ్ఞానవంతుడవు. నువ్వు దానధర్మాలు చేస్తున్నావు కాబట్టి, నువ్వు పెట్టినావు కాబట్టి 10 రోజులు నువ్వు ఎక్కడ కూర్చొని నీకు భోజనం వస్తుందయ్యా. కర్మ సిద్ధాంతం అది తప్పకుండా నీకు సిద్ధిస్తుంది అన్నది. నేను దీన్ని ఒప్పుకోను గురుదేవా అన్నాడు ఆయన. సరే పరీక్షించుకోపో అన్నాడు. సరే గురుదేవా అని చెప్పేసి అతడు చెప్పా పెట్టకుండా, ఎవరికి చెప్పలేదు, చెప్పా పెట్టకుండా నడి అరణ్యంలో వెళ్ళిపోయినాడు. భోజనం నాకు ఎట్లా వస్తుందో చూద్దాం అనేసి నడి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అది కూడా కీకారణ్యంలోకి, ఎవ్వరూ దూరిపోలేనంత దూరంలో వెళ్ళిపోయేసి ఒక మధ్యలో జనాలు అంటే కింద ఉంటే ఎవరైనా చూస్తారు అని చెప్పేసి ఒక పెద్ద మాను ఉంటే ఆ మానికి కింద కనబడితే ఎవరైనా కనబడతా అని చెప్పేసి చిట్టాడి కొమ్మలు కూర్చున్నాడు. నది అరణ్యంలో ఆ చెట్టు పైన చివరి కొమ్మ పైన చిటారి కొమ్మలో ఎవరికి కనబడకుండా కూర్చొని ఉన్నాడు. నేను ఈడ కూర్చొని ఉన్నాను కదా, నాకు ఎవరు వచ్చి భోజనం పెట్టాలో చూస్తాను. పొద్దున్నే ఎవరికి చీకటి పడక అంటే తెల్లవారక ముందే చీకట్లో వెళ్ళిపోయినాడు. జనాలు తెలుస్తుంది, దారి చూస్తారు కదా, ఇక్కడ ఎవరో పోతున్నాడు, ఇక్కడ పోతున్నాడు గుర్తిస్తారని చెప్పేసి చీకటిగా ఉన్నప్పుడే అరణ్యంలోకి వెళ్ళిపోయినాడు. ఎవరు తెలియకుండా, ఎవరు చూడకుండా పోయి ఆ చెట్టుతో కూర్చున్నాడు. తెల్లవారింది, పొద్దెక్కింది, 11 అయింది, 12 అవుతా, 1, 2 గంటలు అవుతుంది. చూస్తుండగానే అదే దారిలో ఎవరో పోతూ ఇద్దరు బ్రాహ్మణులు ఏదో వేరే దేశానికి పోతున్నారు. ముందు తెచ్చుకోవాలి. పక్కనే చిన్నది ఏదో వంక ప్రవహిస్తూ ఉంటే ఆ చెట్టు నీడ బాగుందని చెప్పేసి ఆ చెట్టు దగ్గరికి వచ్చి కూర్చొనేసేసి కాలువలు కడుక్కున్నారు, నీళ్ళు తాగినారు, తెచ్చుకున్నారు అని కూర్చొనేసి అన్నం విప్పినారు. అలా విప్పినారో లేదో గప్పటి శబ్దాలు వస్తున్నాయి. ఏం శబ్దాలు అవి? గుర్రాలు వచ్చే పక్షం.
అరే ఆ, ఈ నడి అరణ్యంలోకి వస్తే దొంగలే వస్తారు, మన దగ్గర ధనం ఉంది, వాళ్ళ నోట్లో పెట్టాల్సి వస్తుంది, ఇంత కష్టపడి వ్యాపారం పోయి చేసుకొచ్చి అని చెప్పేసి వాళ్ళిద్దరు ఏం చేస్తారు, ఆ బాటసారులు అన్నం పోతే అని చెప్పేసి అక్కడే వదిలిపెట్టేసి వాళ్ళు ఇద్దరు బాగా మృతము వెంట వేసి పెట్టుకున్నారు. నెయ్యి భోజనాలు బాగా చక్కగా ఉన్నాయి, కానీ వాళ్ళిద్దరు వేసి వెళ్ళిపోయారు, పరిగెత్తిపోయారు, డబ్బు నిలబెట్టుకోవాలా. దొంగలు వచ్చారు, 3-4 వచ్చినారు. వచ్చేసేసి అక్కడ వాళ్ళ దొంగలు తగిన ఎక్కడున్నా చేయి ఆయనకు వచ్చేస్తారు. శుభ్రంగా నలుగురు దాన్ని పంచుకుంటారు సమానంగా. పంచుకోవడానికి అది కేంద్రం. ఈ గొర్రెకి తెలియదు, ఈ దొడిపోయి ఆ చెట్టు కూర్చోడం పైన చీకట్లో పోయినాడు, చాలా లోపల పోయినాలే అనుకున్నట్టు పోయి చూస్తే అది చిన్న దారి ఉంది అక్కడ. అక్కడికి వచ్చేసేసి వాళ్ళు నలుగురు పంచుకున్నారు డబ్బులు. పంచుకుంటున్నప్పుడు ఇలా చూస్తే చెట్టు కింద భోజనం కనబడింది. భోజనం కనబడగానే రేపు దేవుడు ఎంత గొప్పవాడు రా దొంగలు, ఎంత గొప్పవాడు దేవుడు, మనం ఎంతో కష్టపడి ఇక్కడికి వస్తామని చెప్పేసి భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేశాడు. అంతా దైవానుగ్రహం. రాత్రి కూడా ఎవరితో చూడలేదు మమ్మల్ని, దండే డబ్బులు తెచ్చుకున్నాము, ఇక శుభ్రంగా డబ్బులు పంచుకుందాం, ఫుడ్ బాగా తిందాం, వెళ్ళిపోదామని చెప్పేసి ఆ డబ్బులు ఎంచుకొని నలుగురు కూర్చున్నారు. కూర్చొనేసి గబ్బగబ్బా తిందామని చూస్తున్నప్పుడు వాళ్ళకి నాయకుడిగా ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు, రే ఆగండ్రా. ఎందుకు 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 అన్నారు, ఆకలితో ఉన్నారు అంటే, ఇంత కృతం వేసి ఇంత రుచికరమైన వంటలు ఇక్కడ పెట్టి తినకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే మనము ఎవరో వస్తున్నామని వాళ్ళు తెలిసినట్టుంది. ఎవరికో తెలిసినట్లుంది. మనము ఈ విషం కలిపిండొచ్చు కాక, ఈ విషాన్నము తిని మనం చచ్చిపోతే మన దగ్గర సంపదత వెళ్ళిపోదామని ఎవరో చూస్తున్నారు ప్లాన్. ఇక్కడ భోజనం పెట్టారంటే దగ్గరలో ఎవరో ఉంటారు చూడండి రా, దగ్గరలో ఎవరో ఉంటారు చూడండి రా అనగానే చుట్టూ చూడడం మొదలు పెట్టారు. చూస్తున్నారు ఎక్కడ కనపడాయా, ఎక్కడ కనపడటం దేవుడు ఇట్లా చూశారు. ఇలా చూస్తే ఆ చెట్టు పైన చిటాడు కొమ్మలో ఈ దొంగ వాళ్ళ దృష్టిలో దొంగ. రే దిగురా అన్నాడు. దిగురా అంటే దిగడు, దిగితే దేవుడు కదా, తన పట్టుదల తనకుంది, తన మొండితనం తనకుంది. నేను రానన్నా, ఈ భోజనం మీదే కదా, నేను పెట్టా నాకు తెలుదాను, నువ్వు దిగిరా, లేదా మేము వచ్చినప్పుడు ఆడి చంపేస్తాను కదా, నేను రానంటే రానంటాడు. రేపు పోటీ రావాలి పోయేసి తీసుకురాబోతున్నాను. ఇద్దరు పోయి వాడిని ఈడ్చుకొచ్చినారు, కిందకి ఈడ్చుకొని వచ్చేసి పడేసారు, కింద పడేసేసి తింటాను అన్నం తింటరా అంటారు. వీళ్ళు పట్టుదలేమి నట్టలోకి వెళ్ళిందా అనేది మా గురుగారు మాట. పెట్టిన దినముల లోపల నట్టడంలోకి అయినా వచ్చి నానాగతులను వస్తుంది, ఏదో విధంగా వస్తుంది అని చెప్తున్నారు కదా. ఇది జరగకూడదు, మా గురువుగారు చెప్పిన మాట జరగకూడదు, ఏం చెప్పిందో జరగాల అని చెప్పేసి నేను తిననంటాడు. విషయం కలిపినావా, లేదా నాకు తెలియదంతా, ఈ తెలియదు తిను మరి, నేను తినను అంటాడు. వీడు తినరా, నోట్లో పెట్టి కుక్కను రా అని చెప్పేసి పండబెట్టేసి అన్నం అంతా లోపలే పెట్టేసి కూర్చుని కడేసుకొని నానాగతులం లోపలికి మొత్తం తిరిగి చేసినాడు. నేను కూరుస్తాడు ఏం చేస్తాడు, శుభ్రం కూర్చొని తినేసినాడు. బాబు నాకేం తెలుదురా బాబు, ఇది ఎవరిదో పరిస్థితి నీకేం కాదు కదా, తినే శుభ్రంగా తినేసేసి తేడుకుంటూ భజనాలు దేవుడికి చంపలేదని చెప్పేసి శుభ్రంగా గురుదేవుడు వచ్చేసి, గురుదేవా నువ్వు చెప్పింది అక్షరాలా సత్యము, అక్షరాలా సత్యము, పెట్టి ఉంటే తప్పకుండా మనకు తృప్తి వస్తుంది భోజనం. మనం ఏమీ దానధర్మాలు చేయకుండా ఉంటే ఎప్పటికీ నీకు ఎదురుగా భోజనం ఉన్న తిండికి అర్హత ఉండదు. షుగర్లో, బీపీలో, క్యాన్సర్లో ఏవో రోగాలు చుట్టుకుంటాయి. తినబుద్ధి కాదు, తిండికి కాదు, తింటే వాంతికి వస్తుంది, తింటే బేదులు అవుతాయి, ఇంకా రకరకాల రోగాలు చుట్టుకుంటాయి. అందుకే మనము ఎంతగా దానధర్మాలు చేసుకుంటే మనకు కడుపు నిండా భోజనమైనా నిండుతుంది, దొరుకుతుంది. ఏ రోగాలు లేకుండా ఉండడమే మహాభాగ్యం. ఎన్ని సంపదలు ఉన్నా ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేయాలి, అవన్నీ ఏం చేసుకోండి. ఆరోగ్యం బాగుంటే ఎన్ని చేయకుండా ఏం ప్రాబ్లం లేదు. ఆ ఆరోగ్యం ఏమైనా భగవంతుని కోరుతుంటే భోజనం కూడా సమతుల్యమైన భోజనమే వస్తుంది దగ్గరికి. నేను కూడా భగవంతుని రోజు కోరుకుంటుంటాను,
దేవుడా పొట్ట రాకుండా ఉంటే భోజనం దేవుడా. పొట్ట వచ్చిందంటే సగం రోగాలు మొదలవుతున్నాయని లెక్క. అర్థం తీసుకోండి. పొట్ట వస్తుందంటే సగం రోగాలు మొదలవుతున్నాయని అర్థం. ఎంత పొట్ట పెరిగే కొద్దీ వాళ్ళకి రోగాలు, బీపీలు, షుగర్లు తగ్గైతే వస్తాయి. కాబట్టి సమతుల్యమైన ఆహారమే నాకు ప్రసాదించు భగవంతుని పడాలి. ఇస్తున్నావు భోజనం, అందరికీ సమానంగా భోజనం పెట్టాలని చూస్తున్నాడు. అయితే సమతుల్యమైనటువంటి ఆరోగ్యదాయకమైనటువంటి శారీరక దృఢత్వాన్ని, మానసిక దారుఢ్యాన్ని ప్రసాదించేటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి ఆహారాన్ని కోరాలి భగవంతుని కోరి. అందుకే మీరు ఏ వంటన్నా చేయండి, చేసిన వెంటనే ఆ వంటను దానం దేవుని దగ్గర ఫస్ట్ పెట్టండి. కారం సంగతి కానీ అంతే, దేవుని దగ్గర పెట్టండి. లాస్ట్ నీళ్ళు పెట్టి నమస్కారం చేసుకుంటే సగం దరిద్రం అనుకుంటుంది, దోషం పోతుంది. కాసింత కల్పం పోయేసి రెండో పని ఏంటంటే ఒక ప్రాణికి పెట్టేయండి, ఇంకా దోషం ఏదంటే వెళ్ళిపోతుంది. మూడవది ఏంటంటే ఇంట్లో ముసలోళ్ళు ఉంటే ఫస్ట్ వాళ్ళ ముందు భోజనం పెట్టండి, ఇంకా ఏదైనా దోషం అది వెళ్ళిపోతుంది. మిగిలిందంతా ప్యూర్ పవిత్రమైనటువంటి ప్రసాదం. శుభ్రంగా మీరు పిల్లలు మీ బట్ట తినండి, హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఏ రోగాలు నచ్చుతారు. అలా చేయకుండా భుంజతే త్వగం పాప ఏ పచం ఆత్మకారణం నీకోసమే నువ్వు వండుకొని తింటున్నావంటే భుంజతే త్వగం పాప, పాపాన్ని తింటున్నావు వండుకొని మరీ అంటున్నాడు. అందుకే మీరు ఏ వంటన్నా చేసినా ఫస్ట్ దేవుని దగ్గర పెట్టాలా, ఒక ప్రాణికి పెట్టేయాలా, తర్వాత ముసలోళ్ళకి ముందు పెట్టాలా, తర్వాత వ్యక్తులంటే ఏ రోగాలు లేకుండా చాలా ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా, సంతోషంగా, ఆదర్శవంతంగా జీవించేటువంటి జీవితం లభిస్తుందని తెలియచేస్తూ ఈ క్షేమదర్శి కథ ఇప్పుడే పూర్తి కాదు, నెక్స్ట్ వారం చెప్పుకుందామని తెలియచేస్తూ ఈ 4 మాటలు నన్నడ పలికించినటువంటి దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్మకు పాదపద్మాలు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను, కారణ జన్మలకు ఉండవలసిన అన్ని అర్హతలను మనకు అనుగ్రహించి లోక కళ్యాణం కోసం పనిముట్టుగా సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఈ 4 మాటలను దేవదేవుని పాదపద్మాలు పుష్పంగా ఇస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం తత్సత్. ఓం సహ